మిత్రులారా, పల్లెలలో పూర్వకాలం మన పెద్దవాళ్ళు చాలా కథలు చెప్తా ఉంటారు. ఆ కథలు పిల్లలకు చాలా సరదాగా, వినడానికి ఉత్కంఠగా, తమాషాగా ఉంటాయి. కానీ ఆ కథల లోపల అద్భుతమైన నీతులు దాగి ఉంటాయి. అటువంటి ఒక సరదా జానపద కథ కిర్రు కిర్రు లొడ్డప్ప అనే కథ ఇప్పుడు మీకు చెప్పబోతా ఉన్నాను, వినండి. ఒక ఊరిలో ఒక పిల్లోడు ఉన్నాడంట. వానికి చిన్నప్పటి నుంచి అన్ని పనులు లొడ్డ చేయితో చేసే అలవాటు. లొడ్డ చేయి అంటే ఎడమ చెయ్యని. కాబట్టి వాడు అన్ని లొడ్డ చేయితో చేస్తూ ఉంటే వాని చుట్టూ ఉండే వాళ్ళందరూ వానికి ఒక అడ్డ పేరు పెట్టినారు, లొడ్డప్ప అని. వాడిని ఎప్పుడు చూడందరూ ఏ లొడ్డప్ప అని పిలుస్తూ ఉంటారు. ఒరే లొడ్డప్ప ఇట్రారా, రే లొడ్డప్ప అడిగినవరా నిన్న, ఏ లొడ్డప్ప దా ఆడుకుందాం దా. వానికి లొడ్డప్ప అని ఎవడైనా పిలిస్తే చాలు కోపం కొత్తలు ఆడిపోయేటోళ్ళు, వాళ్ళతో గొడవ పడేటోడు, కొట్లాడేటోడు. సరే చిన్నపిల్లోడు కదా, ఇట్లా ఆగి జరిగింది. కానీ వాడు పెరిగి పెద్దగా అయినాడు. కానీ అందరూ అని లొడ్డప్ప అని పిలిచడమే. పాపం వాడు చాలా బాధపడతా ఉండేవాడు ఆ విధంగా పిలుస్తూ ఉంటే. సరే కొంతకాలానికి వానికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఒకసారి వాడు పొలానికి పోయినాడు. పొలానికి పోతా పెళ్ళంతో ఏమే అన్నం తీసుకొని వచ్చేసి నేను పొలంలో దున్నుతా ఉంటా అన్నాడు. సరే అనింది. ఆమె అన్నం గిన్నం చేసుకొని పొలానికి పోయింది. పొలానికి పోతే మొగుడు దూరంగా పొలం దున్నుతా ఉన్నాడు. ఆమె ఇక్కడి నుంచి గట్టిగా పిలిచింది, ఏమండి అని పిలిచింది. వాడు వినపల్లె, పాపం దూరం ఉన్నాడు కదా, ఏదో దున్నుకుంటూ ఉన్నాడు. ఈమె మళ్ళా గట్టిగా పిలిచింది. ఆహా, వానికి వినపల్లె, వాని పనిలో వాడున్నాడు. దాంతో ఇంకా లాభం లేదని చెప్పి ఏ లొడ్డప్ప అని పిలిచింది. వానికి ఆ మాట వినేసరికి అదిరిపన్నాడు. వెంటనే తిరిగి చూసినాడు. ఏమే, ఆఖరికి నా పెళ్ళానివి నువ్వు కూడా నన్ను లొడ్డప్ప అంటావా? నీకు తెలియదా లొడ్డప్ప అంటే నాకెంత బాధనని చెప్పి అట్లా ఇట్లా చూసినాడు. పక్కన ఒక కట్టె కనపడింది. వెంటనే ఆ కోపంలో పాపం తెలియకుండా ఆ కట్టె తీసుకొని ఆమె టపా అని కొట్టినాడు. ఆ కొట్టడము ఆ కట్టె ఆ తలకు తగిలి ఆమె అక్కడికక్కడే చచ్చిపోయింది. అందుకే కోపం అనేది చాలా అనర్థాలకు కారణం. తొందరపడకూడదు ఎవరు కూడా. కానీ వీడు పాపం తెలియకుండా చేసేసినాడు. ఆమె చచ్చిపోయింది. దాంతో భయపడిపోయి చుట్టూ చూసినాడు, ఎవరైనా చూసినారేమో అని. చుట్టూ ఎవ్వరు లేరు. దాంతో వాడు అక్కడనే గుంత తీసి ఆమెను అక్కడనే బూర్చిపెట్టేసి ఏమీ తెలియని లెక్క మట్టసంగా ఇంటికి వచ్చేసినాడు. ఒక వారం గడిచిపోయింది, 10 రోజులు గడిచిపోయినాయి. చుట్టుపక్కల జనాలందరూ ఏం రా నీ పెళ్ళం కనపడ్డంలే అని అడగడం మొదలుపెట్టినారు. దానికి వాడు ఏమీ లేదు, వాళ్ళ ఊర్లో జాతర జరుగుతూ ఉందట, పోయింది, జాతర అంతా చూసుకొని చాలా రోజులైంది కదా వాళ్ళ ఇంటికా నుంచి వచ్చి, ఓ 4 రోజులు ఉండి వస్తా అనింది అన్నారు. ఓహో అలాగా అని చెప్పి ఇంకా అందరూ గమ్మునైపోయారు. నెమ్మదిగా నెల అయిపోయింది, నెల 15 రోజులు అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది. పెళ్ళాం మాత్రం తిరిగి రావడం అసలు ఉంటే కదా. దాంతో మళ్ళీ అందరూ అడగడం మొదలు పెట్టారు, ఏమైందిరా నీ పెళ్ళాం, ఏం రావడంలే అని. ఇంకా మళ్ళీ వాడు ఆలోచించాడు ఏం చెప్పాలబ్బా అని. ఒకసారి ఇంకా ఒక అబద్ధం చెప్పడం మొదలు పెట్టిన తర్వాత దాన్ని కప్పిపుచ్చడానికి అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూనే ఉండాలి, ఇంకా తప్పదు. ఇంకా దాంతో వాడేం చేసినాడు, ఏం లేదు ఇంకా నా పిల్లం అక్కడికి పోయింది కదా, అక్కడి నుంచి తిరిగి రాదంట, ఆమెకి ఈ ఊరంటే అస్సలు ఇష్టం లేదంట, కాబట్టి నన్నే వాళ్ళ ఊరికి వచ్చేసి అక్కడనే అంగడి పెట్టుకొని బతకమంటా ఉంది. మామూలు ఇంటిపై బతకడానికి నేనేమంత చేతగానున్నా, నేను సస్తే రానని చెప్పినా, వస్తే అది రావాల్సిందే కానీ మన ఊరికి నేను మాత్రం పోను అన్నాడు. దాంతో అందరూ అంతేలే అట్లనే ఉండు అన్నారు. నెమ్మదిగా కొద్ది రోజులు గడిచిపోయినాయి. ఈమెను ఎక్కడైతే బూర్చిపెట్టినాడో అక్కడంతా నెమ్మదిగా వానలు గిన్నెలు పడి అక్కడ బాగా తోటకూర చెట్లు పెరిగినాయి. వీడు పొలానికి పోయినప్పుడల్లా ఆ తోటకూర చెట్ల పక్కన పోతా ఉంటే గాలికి ఆ తోటకూర చెట్టు ఇట్లా ఊగుతూ ఉంటాయి కదా, అలా ఊగుతూ ఉన్నప్పుడు వీడు పక్కన పోతుంటే అవి సుయి లొడ్డప్ప అని ఊగుతూ ఉంటాయి. దాంతో ఆయనకి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే అవన్నీ పట్ట తెంపేసి ఇంటికి తీసుకొచ్చేసినాడు. తీసుకొచ్చి ఆ తోటకూర మొత్తం ముక్కలు చేసి స్టవ్ ఎక్కించి గిన్నెలేసి అంటించి ఉడకబెట్టినాడు. అవి ఉడుకుతా ఉన్నాయి. అలా ఉడుకుతా ఉంటే లోపల బుడగలు వస్తుంటాయి కదా, ఆ బుడగలన్నీ వీడు దగ్గరకు వస్తూనే టప్ లొడ్డప్ప అని పగిలిపోతా ఉంది. దాంతో వాడు ఆ తోటకూర తీసుకొని పోయి ఇసిరి ఇంటి బయట పాడేసినాడు. అక్కడ ఇంటి ముందు బరగొడ్డు ఉంది. ఆ బరగొడ్డు ఆ తోటకూర అంతా తినేసింది. అది తినడం ఆలస్యము, వీడు కనపడుతూనే వెంటనే అది
అంబా అంబా లొడ్డప్ప, అంబా అంబా లొడ్డప్ప అనడం మొదలుపెట్టింది. దాంతో వాని కోపం వచ్చి ఓ పెద్ద కట్టె తీసుకొచ్చి దాన్ని ఎత్తిపాల కొట్టేసినాడు. అది చచ్చిపోతూనే దాన్ని తీసుకుపోయి దాని చర్మాన్ని అక్కడ చెప్పులు కుట్టేటోనికి ఇచ్చి మంచి చెప్పులు కుట్టించుకున్నాడు. అలా కుట్టించుకొని ఆ చెప్పులు వేసుకుని వాడు పోతా ఉంటే దారిలో అవి కిర్రు కిర్రుల్లొడ్డప్ప, కిర్రు కిర్రుల్లొడ్డప్ప అనడం మొదలుపెట్టాయి. దాంతో వానికి ఏం చేయాలో తెలియదు. ఆ 2 చెప్పులు తీసి ఇసిరి పాడేసినాడు. పాడేస్తే అవి ఒక దిబ్బలో పడ్డాయి. అక్కడ ఒక కుక్క ఉంది. ఆ కుక్క ఆ చెప్పును పట్టుకొని పెరుక్కొని తినింది. అప్పటి నుంచి ఆ కుక్క వీడు కనపడ్డం ఆలస్యం భౌ భౌల్లొడ్డప్ప, భౌ భౌల్లొడ్డప్ప అనడం. వాడు పోయి ఆ కుక్కను చంపేసి దాన్ని తీసుకుపోయి చెరువులో పడేసినాడు. అప్పటి నుంచి ఎవరైనా చెరువులో బిందెతో నీళ్లు ముంచుతుంటే చాలు బూడ బూడ లొడ్డప్ప, బూడ బూడ లొడ్డప్ప అని చెప్పుడు రాసాగింది. ఇక చెరువును కొట్టలేడు, తిట్టలేడు, దాని నోరు మొయ్యలేడు. దాంతో వానికి ఏం చేయాలనో తెలియక ఆఖరికి అదే చెరువులో పడి చచ్చిపోయినాడు. ఇది కథ. నిజానికి ఇది సరదా కథ అయినప్పటికీ దీంట్లో ఒక అద్భుతమైనటువంటి నీతి ఉంది. అదేమిటి అంటే నిజాన్ని మనం కప్పిపెట్టలేం. నిజం నిప్పు లాంటిది. దాన్ని ఎంత అనగదొక్కాలని చూసినా అది అలా విస్తరిస్తూ 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 ఆఖరికి అందరికీ తెలిసిపోతుంది. మనం ఎవ్వరికీ తెలియదులేని అనుకుంటాం, కానీ ఎవ్వరికీ తెలియకుండా ఏదీ ఉండదు. మనం చేసే ప్రతిదీ ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటుంది. మిత్రులారా, మీకు నా కథలు గనక నచ్చితే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.